నమస్తే అండి. మళ్ళీ వచ్చేసాను. ఓ చిన్ని ఆలోచనతో మీ శైలజని. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారనుకుంటూ, అందరూ బాగుండాలని కోరుకుంటూ మొదలుపెట్టేస్తున్నాను. ఈరోజు నేను మాట్లాడే ఈ లాస్ట్ సింబల్ ఏదైతే మనం వాడుతామో వాటిల్లో వాడే సింబలు తామర పువ్వు. చూసారా? చెప్పినగానే నాకే కొంచెం బ్రైట్‌గా అయిపోయినాయి కళ్ళు, పెద్దగా అయిపోయినాయి. సో, థట్ ఈస్ తామర పువ్వు. అదనమాట తామర పువ్వు ఏమిటి అంటే మీకు చాలా సింపుల్‌గా చెప్పాలంటే ఇట్ బ్రింగ్స్ బ్రైట్‌నెస్. ఓకే. త క తామర పువ్వుని ఇంకా ఏమేమంటారో తెలుసా? కమలం అంటారు, జలజ అంటారు, నళిని అంటారు, ఆహ్, ఇంకా కలువ అంటారు, కుముద అంటారు, ఆహ్, పుష్కర అంటారు. ఇలా రకరకాల పేర్లతో పిలుస్తారు. తామర కదా! లోటస్. సో, ఏమిటి అంటే ఇట్ హాస్ ఇట్స్ ఓన్ ఆహ్, ఏమంటారు ఇంపార్టెన్స్. చాలా ప్రత్యేకమైన ఆహ్, స్థానం ఉంది కలువ పువ్వుకి. మన హ్మ్. హ్మ్. మన హిందూయిజంలో కదా! ఏమిటి అంటే అది తామర పువ్వు అనంగానే మనం రోజు వాడం. కొన్ని ప్రత్యేక పూజలకే వాడతాము. అవి అవి పైగా మనం పువ్వులు ఎన్ని తెచ్చుకున్నా కూడా ఒకటో, రెండో లేతే అంటే మినిమల్‌గా తెచ్చుకొని ఏదో కొద్దిగా తెచ్చుకొని పెట్టుకొని పూజలు చేసుకుంటాం. అండ్ ప్రతి పూజకి, ప్రతి పండగకి కూడా వాడం. కొన్ని ప్రత్యేకమైన పండగలకి, ప్రత్యేకమైన పూజలకి మాత్రమే వాడతాం ఇది. ఎందుకు అంటే మనకి ఎక్కడో తెలుసు. కొన్ని పూజలకే వాడాలని. అసలు ఎక్కడి నుంచొచ్చింది ఈ కలువ పువ్వు అంటే ఆహ్, ఈ కలువ పువ్వంట విష్ణుమూర్తి నాభి నుంచి ఉద్భవించిందంట. ఉద్భవించి బ్రహ్మదేవుడికి ఆసనంగా అయిందంట. బ్రహ్మదేవుడుకి ఆసనము, అంతేకాకుండా లక్ష్మీదేవికి కూడా ఆసనంగా మారింది. ఇదే కలువ పువ్వు సరస్వతీదేవికి కూడా ఆసనంగా మారింది. ఇంకా కుబేరునికి ఇలా చాలా దేవుళ్ళకి, దేవతలకి ఆసనంగా మారింది. వాటికి ఎందువల్ల అనేది చాలా ఉన్నాయి కథలు దాని గురించి. అంత డీటెయిల్డ్‌గా వద్దు కానండి. కొంచెం క్లుప్తంగా మాట్లాడుకుందాం. సో, ఇది ఈ కలువ పువ్వంట ఆహ్, వల్ల ఏమిటి ఉపయోగాలంటే హ్మ్. ఇట్ ఈస్ ఆహ్, ఏమంటారు? మంచి ఫార్చ్యూన్ తెస్తాం కాకుండా, ఫైనాన్షియల్ స్టెబిలిటీ కూడా తెస్తదంట. ఇఫ్ వి హ్యావ్ ఈ కలువ పూలు మన ఇంట్లో పెంచుకుంటే గనక, మనకి మన లైఫ్‌లో ఒక ఏవైనా ఫైనాన్షియల్ ఇన్‌స్టెబిలిటీ ఉంటే, దాన్ని స్టేబుల్ చేస్తదంట. ఆహ్, అండ్ ఇట్ ఒక హ్మ్. ప్యూరిఫై చేస్తదంట మన సరౌండింగ్స్‌ని. ఆహ్, మనకి ఒకటి అంటే వెన్ వి సీ తామర పువ్వు మీకు అవుతదో లేదో కానండి, నాకు మాత్రం చూస్తే ఒకలాంటి హ్మ్. లోపల భలే మురిసిపోతూ ఉంటాననమాట నేను చూసుకుంటే తామర పువ్వు పెట్టుకుంటే. ఎంత ఆనందంగా ఉంటదో. సో, థట్ ఈస్ వాట్ లోటస్ డస్. ఇంట్లో మనం పెంచుకుంటే దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. అండ్ ఒకటి మనకి చాలా చెప్పి చెప్పకుండానే చాలా చెప్తది తామర పువ్వు, తామర మొక్క ఆర్ అంతే మొక్క, ఆకులు గానీ ఏదైనా. ఏమిటి అంటే తామర వేర్లు మనం ఎంత మంచి మట్టిలో పెట్టినా కూడా సరిగ్గా పెరగదు. అది చాలా బురదలోనే పెరుగుతది. ఇప్పుడు మనం ఎంత తెచ్చిపెట్టినా కూడా బురదలోని అంటే బంక మట్టిలోనే పెరుగుతది. అంటే అంత డీప్‌గా ఫిక్స్ అవుతదనమాట. రూటెడ్ అంటారు చూడండి. గ్రౌండెడ్‌గా ఉండాలి అనేది. అది మనకి తామర పువ్వు వేర్లు మనకి బల్బ్స్ మనకి నేర్పించేది ఏమిటి అంటే, నీళ్ళల్లో కూడా, బురదలో కూడా
గట్టిగా బిగించుకొని నిలబడతది. అంటే స్టేబుల్‌గా ఉంటాం. అండ్ ఆ ఆకులు ఎంత లోతులోంచైనా కూడా పైకి వచ్చి తేలుతాయి కదా! అంటే ఎంత లోతులో ఉన్నా కూడా మనం పెరగాలి, బయటికి రావాల్సిందే అన్నది చెప్తదనమాట తామర పువ్వు. తామర ఆకులు. అండ్ అదే కాకుండా అంత బురదలో నీళ్ళు పడుతూ ఉంటాయి. ఏ వర్షాలు, వాగులు కొట్టుకుపోతున్న ఏదైనా కూడా అలాగే గట్టిగా ఆ మట్టిని పట్టుకొని అలాగే నిలబడతది. నిలబడటమే కాకుండా మీద ఏదైనా నీటి చుక్క పడ్డా కూడా దానితో కలవదు. స్ప్రెడ్ అవ్వదు. అంటే రానివ్వదు. దగ్గరికి రానివ్వదు. అంటే దాని అర్థం ఏమిటంటే మనకి ఎవరు ఏమి చేస్తున్నా కూడా దట్ షుడ్ నాట్ ఎఫెక్ట్ అస్. వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు. మనం ఏంటంటే దానికి ఎఫెక్ట్ అవ్వకూడదు. ఇన్‌ఫ్లూయెన్స్ అవ్వకూడదు. దిస్ ఈస్ వాట్ ఇట్ సేస్. అండ్ ఇట్ కమింగ్ టు ద ఫ్లవర్. తామర పువ్వు, కలువ పువ్వు సంగతి ఏమిటంటే అంత బురదలో, అంత నీళ్ళ మధ్యలో అలా ఉన్నా కూడా ఇట్ స్టాండ్స్ అప్. ఒక బ్రిలియన్స్‌తో ఉంటది. ఒక గ్రాండియర్ వస్తది. ఒక బ్యూటీ ఉంటది. మనం ఎంత తిరుగుతున్నా ఆ ఒక కలువ పువ్వుని మనం గనక బురదలో చూస్తే ఏ అని చూస్తాం కదా! సో దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. అంటే యూ హ్యావ్ టు స్టాండ్ ఔట్ అమంగ్స్ట్ అదర్స్. చాలా ఉంటాయి మనకి. చాలా చుట్టూరు చాలా జరుగుతూ ఉంటాయి. కానీ మనం, మన ఐడెంటిటీని ఎవ్వరికీ సరెండర్ చేయకూడదు. మనకి మనమే ఉంటాం. వి ఆర్ వన్ పీస్. అవునా కాదా? అదే అనమాట. సో, లోటస్ అనేది తామర పువ్వు, తామర మొక్క, తామర చెట్టు, తామర వేరులు ఏదైనా కానీ ప్రతి ఒక్క భాగం మనకి చెప్పేది ఇవి. అందుకనే లోటస్ ఈజ్ ఆర్ నేషనల్ ఫ్లవర్. దీన్ని 1950లో అనౌన్స్ చేశారు. ఎందుకు అంటే విత్ దిస్ యునీక్ ఫీచర్స్, ఇంత చెప్పగా సెల్ఫ్ ఎక్స్‌ప్లనేటరీగా ఉన్న పువ్వు ఏదైనా ఉంది అంటే తామర పువ్వే. సో, టు టెల్ పీపుల్ ఇది బాబు జీవన విధానం, ఇలా ఉండాలి అని చెబుతానికి నేషనల్ ఫ్లవర్ అని మనకి దానికి ఒక ఐడెంటిటీ ఇచ్చారు. సో, ఇదే కాకుండా ఇట్ హ్యాస్ వెరీ యూనిక్ స్పేస్ ఆర్ యూనిక్ స్పెషల్ ప్లేస్ ఇన్ ఆర్ ఉపనిషత్స్ కానీ, మన రామాయణంలో కానీ, వీటిలో అన్నిటిలో ఒక ప్రత్యేకమైన పాత్ర తామర పువ్వుకు ఉంది అని కూడా అంటారు. ఇవన్నీ కలబోసిన తర్వాత ఒక డెసిషన్ తీసుకొని అలా అన్నారనమాట. సో, ఇది. అండ్ ఇట్ ఈస్ ఆల్సో మల్టిపుల్‌గా యూజ్ అయ్యే పువ్వు. ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్ బ్యూటీ ప్రొడక్ట్స్. ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ పూజల గురించి, స్పిరిచువల్ ఏమంటారు ఎన్‌లైటన్‌మెంట్ కోసం కానీ, మన ఏమంటారు మనం తామర పూలు ఇవి పెట్టుకుంటే మన మైండ్ చాలా ప్యూర్‌గా, పీస్‌ఫుల్‌గా ఉంటది. అండ్ ద ఫ్రాగ్రెన్స్, ఆ వాసన, సువాసన చాలా మంచి వైబ్స్ ఇస్తాయట. రిఫ్రెషింగ్‌గా ఉంటాయి. సో, ఇట్ ఆల్సో హెల్ప్స్ ఇన్ ఆర్ వెల్ బీయింగ్. మన హెల్త్ వీటికన్నిటికి కూడా ఇది హెల్ప్ చేస్తదంట. సో, ఇట్ హ్యాస్ సో మెనీ అదర్ థింగ్స్ ఆల్సో. ఒక వింతది చదివానండి నేను. చెప్తున్నాను. తామర పువ్వు అంటే ఇదివరకి మనకి పిల్లలు పుట్టకుండా ఇలా ప్రాబ్లమ్స్ ఉండేవి. ఇప్పుడంటే వేరే వేరే సైన్స్ అడ్వాన్స్ అయ్యింది కాబట్టి వి హ్యావ్ సో మెనీ అడ్వాన్స్‌మెంట్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి.
బట్ బిఫోర్ ఇవేవి లేనప్పుడు మామూలుగా అంటే మనం సినిమాల్లో చూసుంటాము. కొందరు ఎక్స్‌పీరియన్స్ కూడా అయ్యుంటారు. ఆ దేవుడికి మొక్కు, ఈ గుడికెళ్ళు, ఈ పూజలు చేయి, అది చేయి, ఇది చేయి అని. కానీ ఎక్కడో పర్టిక్యులర్‌గా చదివాను. ఎవరికైతే పిల్లలు పుట్టట్లేదో, పిల్లలు కావాలనుకుంటున్న పేరెంట్స్ అట, రోజుకి 2 తామర పువ్వులు కృష్ణుడి పాదాల దగ్గర పెట్టి ఆహ్, పూజ చేస్తే భక్తి శ్రద్ధలతో పిల్లలు పుడతారట. ఇది నేను చదివాను. నాకు కొంచెం ఇంట్రెస్టింగ్‌గా అనిపించి నేను మెన్షన్ చేస్తున్నాను. అయ్యుండొచ్చండి. ఎవరి నమ్మకాలు అంతే కదా! అయితే ఆహ్, ఇది మనం ఇదేంటి మన లక్ష్మీదేవి తామర పువ్వు ఆసనంగా ఉండటంలో అంటే, అంటే దాని అర్థం ఏమిటంటే లక్ష్మీదేవి అంటే వెల్త్ ఇవన్నీ అనుకుంటాం కదా! సో, ఆహ్, అంటే వెల్త్ అండ్ బ్యూటీని ఆసనంగా చేసుకొని కూర్చుంటారు అని. అండ్ సరస్వతి దేవి గూడా ఆహ్, తామర పువ్వే ఆసనంగా ఉంటది సరస్వతి దేవికి. అంటే ఆహ్, దట్ రిప్రజెంట్స్ విజ్డమ్, నాలెడ్జ్ అండ్ ట్రూత్. అంటే ఏదైనా చెప్తారు చూసారా? ఏదైనా ఆర్ట్ నేర్చుకోవాలి అంటే శ్రద్ధగా నేర్చుకో, నిజాయితీగా నేర్చుకో అంటారు. మొ నిజాయితీగా ఉండాలి అంటారు. మోసాలు చేయకూడదు అంటారు. ఆహ్, చదువు గూడా చాలా శ్రద్ధగా చదవాలి అంటారు. సో, దట్ ఈస్ వాట్ ఆహ్, 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 అర్థం అంట. ఇవన్నీ నా సొంతం కాదు. నేను అంటే ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసింది. సో, కమింగ్ టు వాస్తు. వాస్తు దీంట్లో అంట తామర చెట్టుని మనం మొక్కని మనం పెంచితే, ఇంటి బయట పెట్టి పెంచితేనంట ఆహ్, ఆ ఇంటికి చెడు అనేది రాదట. అంటే చెడు అంటే ఏదో కాదండి. ఆహ్, మన బుర్ర, మన టాప్ ఫ్లోర్‌లో బోలెడన్ని పెట్టేసుకుంటాం. బయటికి చాలా చెప్పం. అలా చెప్పకుండా ఉండి లోపల కచ్చి, కుళ్ళు, కోపం, అసహ్యం వగైరా, వగైరా, వగైరా ఎండ్‌లెస్ లిస్ట్ ఎళ్ళిపోతది. అలాగా అవ్వకుండా చేస్తదట. దట్ ఈస్ అంటే ప్లెజెంట్‌నెస్ ఇంట్లో ఉందనుకోండి, ప్లెజెంట్‌గా, ఆహ్లాదకరంగా ఉందనుకోండి, అందరూ కలిసిమెలిసి ఉంటారు కదా! అప్పుడు. ఎవరి మీద ఎవరికీ కచ్చులుండవు. ఓపెన్‌గా మాట్లాడుకుంటారు. ఎందుకంటే, ఆ కుట్ర, కుళ్ళు అవన్నీ ఉండవు కాబట్టి, ఫ్రీగా మామూలుగా ఓపెన్‌గా ఉంటారు. సో, దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్ నెగటివిటీ. అంతే కదా! చెడు అనేది నెగటివిటీ. బ్యాడ్ థాట్స్ ఇవన్నీ నెగటివిటీయే. ఇవన్నీ తీసేసంట మంచిగా ఫ్రెష్ ఎయిరు, ఫ్రెష్ ఫ్రాగ్రెన్సు అంత మంచి ప్యూర్ ఫీలింగ్‌తో ఉంటదంట ఆ ఇల్లంతా. అంటే పాజిటివ్‌గా శుభ్రంగా ఏవి చికాకులు అలాగేమీ లేకుండా ఉంటది అని అంటున్నారు. ఇదే హ్మ్. తామర మొక్కనంట ఇప్పుడు మనకి గింజలని తామర గింజలు ఇంట్లో పెట్టండి. ఇట్ గివ్స్ గుడ్ అని చాలా యాడ్స్ చూస్తున్నాం మధ్యలో అక్కడక్కడ పాపప్ అవుతూ ఉంటాయి. అది ఏంటంటే బ్రహ్మస్థానం అంటే ఇంటి మధ్యలో వాస్తు ప్రకారం అంటే ఆహ్, అది అదేదో స్కేల్‌లాగా ఉంటదంట. దాని ప్రకారం ఆ యాంగిల్ ప్రకారం బ్రహ్మస్థానం అని ఒక ఇంట్లో ఉంటది. విచ్ ఇస్ ద సెంటర్ పాయింట్ కరెక్ట్‌గా మిడ్ పాయింట్. అక్కడ గనక పెడితే అంట ఆ ఇంటికి భయంకరమైన అభివృద్ధి ఉంటదంట ఆ ఇంట్లో వాళ్ళందరికీ. అంతా చాలా బాగుంటదంట. ఇది నేను ట్రై చేయలేదండి. ట్రై చేద్దాం. చూద్దాం. సో, ఇంతే కాకుండా ఆహ్, హ్మ్. ఈ ఏ రకాల పువ్వులు రంగు పువ్వులుంటాయి కదా! వాటికి కూడా అర్థాలున్నాయండి. ఇఫ్ ఇట్ ఈస్ ఎ వైట్ ఫ్లవర్ లోటస్ ఇట్ ఇట్ రిప్రజెంట్స్ ప్యూరిటీ, గ్రేస్, బ్యూటీ అండ్ అబండెన్స్. పింక్‌దనుకోండి ఇట్ ఈస్ అసోసియేటెడ్ విత్ ఎనర్జీ అండ్ ఆల్సో బుద్ధిజంలో దే యూజ్ మోర్ ఆఫ్ పింక్ లోటస్ అనేది మెన్షన్ ఎక్కువ చూస్తాం మనం. రెడ్ అయితే ఇట్ ఈస్ ఇన్‌స్పిరేషన్. అంటే ఇవి చూస్తూ ఉంటే
That is what it comes to our mind. And blue lotus అయితే, which is a very rare variety of lotus we come across. If we have this, or if we keep glancing at that, దాని వైపు చూస్తూ ఉంటే మనకంట ఒక నిర్వాణ అంటారు చూడండి, ఆ స్టేజ్కి వచ్చేస్తామంట. సో మేబీ కలర్స్, దెర్ ఇస్ లాట్ ఆఫ్ రిలేషన్ కదా మన మైండ్కి, కలర్స్కి మనకి, మనుషులకి, వాస్తు అన్ని రకరకాలుగా కలర్స్తో చాలా రిలేషన్ ఉంది. సో మేబీ పాసిబిలిటీ ఉంటుందేమో ఇవన్నీ. తామర పువ్వు గురించి అండి, ఇంతే గ్యాదర్ చేయగలిగాను. అంటే చాలా ఉంది కానీ అంత చెప్తాం అవసరం లేదేమో అనిపించింది. అందుకనే అక్కడితో ఆపేస్తున్నాను. నమస్తే.